ఓకే సార్. నమస్కారం అమ్మా. సార్ సందీప్ ముంగడు సరే. సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ 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 అలవాటు మీరు సైడ్ చూడండి. సందీప్ సార్ లక్ష్మీపూర్ మొదటగా, తర్వాత సంగంపల్లి, తర్వాత హబ్సీపూర్, ఈరోజు కల్లెడ. మనకు పూర్తి నిర్మాణంలో మనకు గ్రామ పంచాయతీ భవనాలు సిద్ధమై ఉన్నాయి. మనకు మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నూతనంగా కూడా దయచేసి మహేశ్వరరావు గారు, పెద్దలు మహేశ్వరరావు గారు, మాజీ ఎంపీటీసీలు దయచేసి అందరూ కూడా వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. పిఎస్ఎస్ చైర్మన్ గారు సందీప్ కుమార్ గారు, సందీప్ రావు గారు, మహేశ్వరరావు గారు, ఏఎంసీ చైర్మన్ రవీందర్ గారు, మన జగిత్యాల జిల్లాలో, మన జగిత్యాల రూరల్ మండలంలో మన ఇప్పుడు మహిళలకు కూడా మహిళా సంఘం భవనం కోసం మీరు ఇంతకుముందే మాటిచ్చారు సార్, దీనిపైన కట్టుకోవడానికి. ఇప్పుడు కట్టుకోవడానికి అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మీరు రికమెండ్ చేసుకొని పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లోనే పెద్ద రూములు 2 వాళ్ళకి కేటాయింపు చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళు నూతనంగా మీకు నిధులు వచ్చే వరకు వాళ్ళ దాంట్లో కంటిన్యూ చేసుకుంటారు సార్. వాళ్ళు కూడా అంతా మన ఆడబిడ్డలే కాబట్టి వాళ్ళు అక్కడిక్కడ తిరగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది.
గ్రామ పంచాయతీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది సార్. దానికి కావాల్సిన చిన్న చిన్న నిధులు ఏమైనా ఉంటే మీ ద్వారా దానికి కేటాయించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే సార్ ఇంతకుముందు కూడా రైతుల కోసం మీరు బీట్ కోసం అని మహిళా సంఘాల ద్వారా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తామని మాటిచ్చారు సార్. దానికి కూడా ఈరోజు ఏపీఎం గారు ఉన్నారు, వివోఏలు ఉన్నారు, సిఎల్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఒక తీర్మానం చేయించి డిఆర్డీఏ గారికి చెప్పి తక్షణమే ఆ నిధులు మంజూరయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ, ఇన్ని రోజులు ఈరోజు మీ అందరికీ సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు సార్ను విభేదించిన వాళ్ళందరూ కూడా సార్కు విధేయులుగా మారి ఈ స్టేజ్ను పంచుకోవడం, మనమందరం ఇప్పటి నుంచి కల్లెడ గ్రామంలో కేవలం అభివృద్ధి కోసం పోటీ పడదామే తప్ప ఆధిపత్యం కోసం వద్దని కోరుకుంటూ, మనం అందరం సార్తో వెన్నట్టు ఉండి ఊరంతా ఒక్కటే తాటిపైన ఉంటే మనం ధైర్యంగా పోయి సార్ని మన కోరికలన్నీ వారికి విన్నవించుకొని మన గ్రామానికి కావాల్సిన నిధులు ధైర్యంగా తెచ్చుకొని మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, సార్ కూడా అట్లే మన అందరికి కూడా ఏదో ఒక పదవి ఇచ్చి వారు అందరినీ ఫుల్ఫిల్ చేస్తారు. దయచేసి మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎలాగైతే స్టేజ్ మీద ఉన్నామో అట్లే ఊర్లో అందరికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ ఈగోలో పోకుండా అందరం కలిసి పనిచేసుకుంటూ అందరం సార్కు ధైర్యంగా ఉందాం. మనకు సార్ ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. అలాగే సార్ ఈ పక్కకు సొసైటీ ల్యాండ్, ఇది వచ్చేసేమో గ్రామ పంచాయతీ ల్యాండ్ సార్. దీనికి మీరు కొంచెం ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏమైనా నిధులు ఇప్పించగలిగితే ఇద్దరికి ఉపయోగపడుతుంది సార్. అదేమో రైతులది, ఇదేమో ప్రజలది, ఇద్దరికి కూడా మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇంకేమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అందరికీ పేరు పేరున నా నమస్కారం, శుభాకాంక్షలు కూడా ఇంతకుముందే చెప్పినట్టు సుదినం రాష్ట్రంలో ఒక సెక్రటరేట్ కట్టుకుంటారు, సచివాలయం. ప్రధానమంత్రి మోడీ అయినాక ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ కట్టుకున్నారు కొత్తగా, స్వాతంత్రం వచ్చాక 70-75 ఏళ్ళ తర్వాత. అట్లా గ్రామ పంచాయతీ మనదో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది పాడైందని చెప్పి గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. ఇది అందరి భవనం, మరి ఇది గ్రామానికి ఉపయోగపడే భవనం. రేపు ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా, వ్యవసాయ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా కూర్చున్నది కాబట్టి మరి ఇలాంటి భవన నిర్మాణం జరిగింది. ఇది చాలా అందరికి కూడా సంతోషకరమైన విషయం. మరొకసారి కల్లెడ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సంజయ్ గారు గెలిచిండ్రు అన్నాడు. గెలిచుడు కాదు, నన్ను గెలిపించిండ్రు అందరు కలిసి గెలిపించారు. 14లో ఇప్పుడు కొత్తగా డాక్టర్గా మీ అందరూ బాగా పరిచయం. దవాఖానా డాక్టర్గా అప్పుడు చాలాసార్లు వస్తుంటే పోతుంటే మహేష్ అన్న కావచ్చు, సత్యన కావచ్చు, వీళ్ళంతా పిల్లలు. సో సత్యనతో అట్లా చాలాసార్లు వచ్చాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్గా ఓ బోర్వెల్ వేస్తున్నాం, ఇట్లా చేస్తుంటే. అప్పుడు నేను రాజకీయాలు లేను, మొట్టుచి రాజకీయ కుటుంబం కానీ ఏం లేకుండా అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో వచ్చాడు. టైం లేకుండా కొత్త ఓడిపోయినాం. తర్వాత మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రతి ఊర్లో కూడా మెజార్టీ ఇచ్చారు. జగిత్యాల ప్రతి వార్డులో మెజార్టీ ఇచ్చారు. కాలక్రమేణా బాగా చేస్తూ పోతూ ఉంటే మన నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆ కరోనా వచ్చింది. ఈ సర్పంచులు కాగానే అనుకున్నారు ఇక రోజుకి నెలకు ఏడాదికి ఇక 25 లక్షల 40 లక్షలు ఎంతనే మనకు వచ్చేది. నెలకైతే 4 లక్షలు, నెలకు 4, 50 లక్షలు. ఇక చిన్నమేశ్వరం అంత శ్రీమంతులు ఎవరు లేరనుకున్నారు. అంటే శ్రీమంత్ రెడ్డి ఇంత కాదు. సో అది పక్కన పెడితే పోయిన 5 ఏళ్లలో ఇక్కడ వైకుంఠ ధామం కావచ్చు, కంపోస్ట్ షెడ్ కావచ్చు, వివిధ కుల సంఘాలకు నిధులు కావచ్చు, పెద్దలు దయాకర్ రావు గారు వచ్చినప్పుడు అప్పుడు రోడ్లు, దాంతో పాటుగా కేంద్రం రాష్ట్రం నిధులతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే కేంద్రం రాష్ట్రం నిధులతోటి లక్ష్మీపూర్ నుంచి మనం ఇక్కడ కనుక గుట్రాజ్పల్లి బ్రిడ్జ్ చేసుకుని పెద్ద రోడ్డు కూడా చేసుకున్నాం. మరి అది కూడా దాదాపు పూర్తయిపోయింది. మరి రాజమల్లయ్య గారు ఎప్పుడు నడుపుతారో ఇంట్లో నడిపిస్తా అంటారు. అదొకటి చేతులకు సంతోషం. మరి ఈ సందర్భంలో ఒక విషయం మన కల్లెడ పెద్దలకు గుట్రాజ్పల్లి నుంచి కూడా వచ్చారు. కోరేందంటే లక్ష్మీపూర్లో వారు మరి ఎందుకు ఆ ఊరు ముందర పోతుంది, అందుకే పోతుంది. ఊరంతా ఒకటే, అలా సంత ఇల్లు సంత గులగొట్టుకొని రోడ్డు పెద్దగా చేసుకున్నాం. మరి కొంత బాధ అనిపిస్తుంది. కొందరు పేదవాళ్ళు కూడా ఉంటారు, ఏం అవకాశం పూర్తి ఇల్లు పోతే ఇందిరా మిల్లు అదే విధంగా మనం ఇవ్వచ్చు. మరి మీరు తప్పకుండా కొంత ఆలోచన చేసి కొంత వెడల్పు చేసుకుంటే మరి పెద్ద రోడ్ అయిపోతుంది మనకు. ఎందుకంటే ఆ గొల్లపల్లి రోడ్కి వెళ్ళి లక్ష్మీపూర్ మీదకి వెళ్ళి మీరు ధర్మపురి షార్ట్ కట్
జైత్యాల చుట్టూ తిరిగి ఎవరు పోతారు? ఎవరు పోరు, అందరిటే వస్తారు. కాబట్టి మీ సహకారం ఉంటే అది ఇంకా బాగా అవుతుంది. మా వంతుగా నిధులు తీసుకొచ్చినాం. ప్రపోజల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏ ఊర్లో వస్తే దానికి లెక్క ఉంటుంది. దయాకర్ రావు గారు మంత్రి ఉండి వారి మనవులు కూడా తీసుకొచ్చాం. నాకు దూర బంధువు, అంత పెద్ద రోడ్ వేయించాం, కోట్లాది రూపాయలు ఖర్చు చేసాం. కోట్లు రుణమాఫ్ అనేది ఎన్నడూ కూడా చరిత్రలో జరగలేదు. రేపు జనవరి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామంటారు. ఇందిరామ్మ ఇళ్ళ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అర్హులైన నిరుపేదలకు ఇళ్ళొచ్చే విధంగా నా వంతుగా కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ, స్థలం లేని వాళ్ళు ఉంటే మీ ఏరియాలో స్థలం ఉంది కాబట్టి ఆ స్థలం పట్టాలు ఇచ్చి కూడా తర్వాత పెడతారు. పట్టాలు ఇచ్చి కూడా ఇళ్ల నిర్మాణంలో నా వంతుగా పూర్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక మా ఆశ్రమాలు ఉన్నారు, సిస్టర్మలు ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో మీరు మీ డాక్టర్లు మీ డిఎంఎడ్ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖాలు ఎవరు తీసుకొచ్చారంటే మీ సంజయ్ కుమార్ డాక్టర్ చెప్తారు. అత్యధికం. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉంటే ఎన్హెచ్ఎం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు పొలాసలో కూడా నెక్స్ట్ కట్టేది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు బీర్పూర్ పోతున్నాం. 143 లక్షలతోటి బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇప్పుడు భూమి పూజ చేయబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీర్పూర్లో అంటే ఒక డాక్టర్గా మీ అందరూ తెలుసు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 కోట్లతో కూడా రాబోతుంది. గుట్రాజ్పల్లి అనుకున్నాం కానీ భూమి కొంత గుట్టలా ఉన్నదని చెప్పి ఆల్టర్నేటివ్ కూడా అడిగితే చలిగల్ది రోడ్డు మీద కూడా ఉంటుందని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా చిన్న బోర్డు ఉన్నాయని తప్పకుండా స్థలం ఉండడమే చాలా అదృష్టం. మళ్ళా మెయిన్ రోడ్కు ఉన్నాయి మనకు. దాన్ని ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారితో ఉన్న మంత్రివర్గ సభ్యులతో అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడ్డ నాడు కూడా మీరు అందరూ కూడా చూస్తే తెలుస్తుంది. చాలా జిల్లాలు ఏర్పడ్డాయి, కానీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో ఏర్పడ్డ అతిపెద్ద జిల్లా జగిత్యాల. భౌగోళికంగా కూడా మనం అప్పుడు మండలాలు కలిపినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా బతుకమ్మ లెక్క మంచిగా గుండ్రగా ఉండేటట్టు ఎటు 40-45 కిలోమీటర్లు దాటకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో చేస్తున్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనకు 3 రోడ్లు పోతాయి జాతీయ రహదారులు. ఇటు తిరుదల్పూర్ పోతుంది, అటు కరీంనగర్ నుంచి వరంగల్ చెన్నై పోతుంది, అటు నిజామాబాద్ మహారాష్ట్ర పోతుంది. మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అప్పుడు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని జగిత్యాలు అడిగిన, మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది అనిపోతున్నారు. ఇవాళ కూడా వచ్చేటప్పుడు చూసొచ్చిన మీ కళ్ళడోళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళు తలకాయ వలిగి వాళ్ళు కాలేజీకి తాకుతున్నారు. ఇప్పుడు ఆడికే పోతున్నాను. మరి హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు. మరి ఇన్ని అవుతున్నాయి. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ మరి ఇన్ని అవుతున్నాయి. ఒక డాక్టర్గా నాకు బాధ అనిపిస్తూ వస్తారు. ఇక్కడ ఒకటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ కావాలంటే జగిత్యాలకు రాష్ట్రం మొత్తంలో 8 వచ్చినాయి. అందులో 4 హైదరాబాద్ వచ్చినాయి. 33 జిల్లాలు కలిపి 4 వస్తే అందులో ఒకటి 14 కోట్లతోటి జగిత్యాల నిర్మాణం అయింది. ఇవాళ మీరు చూడవచ్చు, గులాబీ కలర్ వేసి ముందర బిల్డింగ్ వస్తుంది మెడికల్ కాలేజ్ కాడ. అది స్పెషల్గా క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు. యాక్సిడెంట్లు లేదా ఎగ్జామ్ అర్జెంట్ బీమార్లు ఉంటాయి, సీరియస్ కేసులు ఉంటాయి, క్రిటికల్ కేర్ యూనిట్ 14 ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మహిళా అక్క చెల్లెళ్ళు అడిగారు. తప్పకుండా మరి మీ గ్రామస్తులు ఒప్పుకుంటే ప్రతి పంచాయతీ ఏదైనా నిధులు రిపేర్లకు కావాలంటే 1-2 లక్షలు వెంటనే ఇస్తాం. గతంలో కూడా మహిళా సంఘ భవనానికి మనం అక్కడ భూమి పూజ చేసుకున్నాం. అప్పుడు డబ్బులు కూడా వచ్చింది, మంజూరైంది. ఇదే కట్టుకున్నాం. దాదాపు చాలా మంది కట్టుకున్నారు. చాలా కుల సంఘాలకు ఇచ్చినాం. ఒక విశ్వ బ్రాహ్మణులకు మిస్ అయిపోయింది. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా ఏం లేకుండా పోయిన 10 ఏళ్ళ దగ్గర 20 నుంచి 25 సీసీ రోడ్లు చేసినాం. ఓటర్ కాలనీ కావచ్చు, ఏటంటే అటు సీసీ రోడ్లు చేసుకున్నాం. ప్రతి వాడకట్టు పోయినాం, తుర్కాశి వాడ పోయినాం. నేను పోని సందేహితం లేదు. సో ఒక్కటేసారి మీరు గెలిపించారు, నేను గెలిచిన. మన ఊర్లో మంచున్నా చెడున్నా శుభ అశుభ కార్యాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం పాల్గొన్నాం. బడికి పోయినాం, దవాఖాన పోయినాం, గుడికి పోయినాం, మస్జిద్కి పోయినాం, ఎస్సీ కాలనీ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా నా వంతు ఈ కొద్ది సమయంలో భాగస్వామ్యాన్ని మీ అందరికీ తెలుసు. ఒకటేసారి మీరు గెలిపిస్తే అందులో 2 ఏళ్ళు కరోనాతో ఇప్పుడే చెప్పిన బాధలు. రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? జగిత్యాల జిల్లా కేంద్రం చాలా జిల్లాలైనవి, కొత్త మంచిర్యాల అయింది, నిర్మల్ అయింది, పెద్దపల్లి అయింది. అక్కడ ఉన్న అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఇక్కడ మాత్రం నేను నన్ను గెలిపించాను. ఎందుకంటే జగిత్యాల అభివృద్ధి నిరంతరం ఉన్నా. రెండోది, నేను ఈ పంచాయతీలో ఆ పంచాయతీలో జోలికోను. పని అంటే ఉన్నట్టుంటా.
నాకున్న ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది, నా కుటుంబం మీరందరూ అనుకుంటారు, ఇంకా వేరే ఏం లేదు నాకు. దవాఖాన నడుతుంది, 1 గంటలో 2 గంటలు పోయేస్తున్నా, అది నడుస్తుంది. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ఇప్పుడే సోదరుడు గంగాధర్ గారు చెప్పారు, పక్కెళ్ళి కూడా అన్నారు. మరి యశవంతరావుపేట శివార్లో 90-95 ఎకరాలు ఉంది. తప్పకుండా అది అక్కడ ఏదైనా మనకు ఒక సంస్థ వచ్చే విధంగా జిల్లా కేంద్రం అయింది కాబట్టి తప్పకుండా చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. మరి వారు కూడా చాలా ఉత్సాహవంతుడు, రైతు బిడ్డ. వారి ఆలోచన ఏంటంటే 2 లక్షల వరకు ముందు రైతుకు రుణ విముక్తి చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఒకటే ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నాం, అట్లా ఇట్లా మళ్ళీ 3-2 దాటితే 10,000. కానీ ఒక్కరికే ఉండి 2 లోపల ఉన్నోళ్ళు దాదాపు 97% మంది 97% మందికి అయ్యింది. ఎవరైనా కాకపోతే కూడా అవి కూడా పరిశీలిస్తామని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టి మరి తెల్లవారు చెప్పినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఒకటే ఇంట్లో 2 కలిపి 2 దాటిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. అంతర్గామని నాకు అత్యంత దగ్గర మిత్రుడు కుటుంబంలో కూడా ఆ సమస్య వచ్చింది. నా మిత్రుడు చనిపోయాడే, భార్య మీద 1,00,000 ఉన్నది, కొడుకు మీద 1,50,000 ఉన్నది. అరే ఒక్కడనే చెప్తలేదని బాధపడుతాడు, వాడు నా కుటుంబ సభ్యులు.